హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కేక్ రెసిపీ చూపిస్తానండి. సో ఇది ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అంటే సింపుల్గా ఇంట్లో పిల్లలకి చేసి పెట్టుకునేలాగా నేను చూపిస్తున్నాను. దీనికి ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. ఇది వచ్చేసి బ్లాక్ రైజిన్స్, ఇది క్రాన్బెర్రీస్ డ్రైడ్, ఇంకా ఎగ్స్ 3, బటర్ ఆల్రెడీ నేను హీట్ చేసి పెట్టుకున్నాను, వామ్ మిల్క్, ఆల్మండ్స్, ఇంకా ఇది చాక్లెట్ కోకో పౌడర్ అన్నమాట, అండ్ ఇది వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడరు, మనం టేస్ట్ కోసం కొంచెం కాఫీ పౌడర్ యాడ్ చేయొచ్చు. ఇది వీట్ ఫ్లోర్, అంటే నేను మైదా తీసుకోవట్లేదు, వీట్ ఫ్లోర్ వాడుతున్నాను, కొంచెం హెల్తీగా ట్రై చేద్దామని. ఇంకా బేకింగ్ సోడా, ఇంకా షుగరు పౌడర్ చేసి పెట్టుకుంది. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా. ఇక్కడ 3 ఎగ్స్ తీసుకుంటానండి, ఎందుకంటే కొంచెం ఫ్లఫీగా రావడానికి. సో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ యాడ్ చేద్దాము, ఎందుకంటే ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. మనం ఎగ్ బీట్ చేసేటప్పుడే వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తే ఎగ్ స్మెల్ రాదన్నమాట. ఇప్పుడు ఇందులో మిల్క్, బటర్, వీట్ ఫ్లోర్ వేసుకుంటున్నాము, బేకింగ్ సోడా, వంట సోడా చూసి వేసుకోవాలి, కోకో పౌడరు, షుగరు. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని అప్పుడు మళ్ళీ బీటర్ వేద్దాం. ఇప్పుడు ఇందులో ఈ బ్లాక్ రైజిన్స్ను ఇంకా క్రాన్బెర్రీస్ యాడ్ చేద్దాం. ఎప్పుడు నేను ఇందులోనే చేస్తానండి, కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇదే నేను తీసుకుంటున్నాను. దీనికి బటర్ అప్లై చేసుకోవాలి. చూసారా, ఇందులో ఇలా షిఫ్ట్ చేసేసుకున్నాక కొద్దిగా ఇలా అన్నాక దీనిపైన మనం చాప్డ్ ఆల్మండ్స్ వేసుకోవాలి. ఇలాగా ఇలా సిమ్లో చిన్న సెగలో ఉంచేయాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. కేక్ చాలా మాయిశ్చర్గా బాగుంది, చూడండి స్పాంజీగా వచ్చింది. చూసారా. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.